ప్రజలకు అందుబాటులో ఉంటూ గుర్తించిన ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నట్లు పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర చెప్పారు. పార్వతీపురం 18వ వార్డులో ఎమ్మెల్యే పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. శానిటేషన్, తాగునీటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఎన్ఆర్ఈజీఎస్ కింద వివిధ అభివృద్ధి పనులు చేస్తున్నామని, మున్సిపాలిటీ అభివృద్ధిపై దృష్టి పెట్టి సమస్యలు తెలుసుకుంటున్నట్లుగా బోనెల తెలిపారు. పార్వతీపురం మున్సిపాలిటీలోని 30 వార్డుల్లో పర్యటించి ప్రధాన సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే స్థానికులకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేలతో పాటుగా ఈ పర్యటనలో టీడీపీ నాయకులు, మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గవర్నమెంట్ లో బిల్డింగ్ కట్ట రేపు శానిటేషన్ వర్క్ అవ్వలేదు. అయితే నమస్కారం. కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గ్రామాల్లో అన్నింటిలో కూడా ఎన్ఆర్జీఎస్ వర్కులు జరగడం కానీ అన్నీ జరుగుతున్నాయి. అయితే మున్సిపాలిటీలో కూడా కొన్ని ఫండ్స్ తీసుకురావడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా దాదాపుగా ఒక 2 కోట్ల వరకు ఫండ్స్ తీసుకురావడం జరిగింది. అయితే ఏ వార్డులో ఏది అత్యవసరమైన వర్క్ ఉన్నాయో, శానిటేషన్ ముఖ్యమా లేదు వాటర్ ముఖ్యమా ఇంకేదైనా అవసరం ఉందా అనే ఉద్దేశంలోనే తిరిగి మళ్ళీ వార్డు పర్యటనలు స్టార్ట్ చేయడం జరిగింది. వీలున్నప్పుడు ప్రతి రోజులో ఉదయం కానీ సాయంత్రం కానీ రోజులో ఒకసారి ప్రతి వార్డు సందర్శించడం జరుగుతుంది. వార్డులో ప్రజలు చెప్తున్న సమస్యలు అదే రోజు అదే టైంలో